సో వన్ మోర్ నైస్ కలెక్షన్ అండి. ఇది కూడా చూడండి, అసలు డార్క్, ఇది కంప్లీట్ వైలెట్ కాదు, బ్లూయిష్ వైలెట్ అంటాం కదా, సో అట్లా తీసుకున్నారనమాట. చాలా బాగుంది కలర్ అయితే అసలుకి. సో శారీ అంతా కూడా వర్టికల్ జెరీ లైన్స్ ఇన్ కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ ఫాలోడ్ బై ద సిల్వర్ కలర్ జెరీ అండి. మనకి కంప్లీట్గా కూడా ఒక 5 to 6 లైన్స్ గోల్డెన్ కలర్ జెరీ లైన్స్కి ఒక్క లైన్ మాత్రమే సిల్వర్ కలర్ జెరీ తీసుకున్నారు. చూడండి శారీ అంతా కూడా మనకి ఇదే ప్యాటర్న్లో ఉంటుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసి సింపుల్ కడీ బార్డర్తో ఎండప్ చేసేసారు. కింద బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుందండి. చక్కగా మనకి కంప్లీట్ జంగిల్ థీమ్ లాగా ఎలిఫెంట్ అండ్ పికాక్స్ తీసుకొని హైలైట్ చేశారు. మనకి ఆ యానిమల్ థీమ్ అంతా కూడాను మీనాకారి తీసుకొని హైలైట్ చేశారండి. శారీ అంతా కూడా మనకి బార్డర్ అనేది రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళులో కూడా మనకి ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ అనేది కామన్గా ఉంటుంది. సో కమింగ్ టు ద బ్లౌజ్ కూడా మనకి మష్రూ సాటినే వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి కడీ బార్డర్ ఇచ్చేసారు. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి, డార్క్ రాణి పింక్ కలర్ అనమాట. అందరి ఫేవరెట్ కలర్ ఉంటుంది అనమాట. లిటరల్లీ ఎన్ని ఉన్నా కూడా పింక్ విత్ దట్టు దుపటా చూడండి, చక్కగా గ్రీన్ కలర్ దుపటా పేరప్ చేశారు. పింక్ కలర్కి గ్రీన్ కలర్ దుపటా చాలా బాగుంటుంది అనమాట. సో ఆల్ ఓవర్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆల్ ఓవర్ వీవింగ్తో ఉంటుంది. లెహెంగా అంతా కూడాను మనకి గీరా కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ 6 ఇంచెస్ 4 to 6 ఇంచెస్ క్యాన్ ఉంటుంది కదా, సో లోపల క్యాన్ కూడా వేయటం వల్ల మీరు వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. ఫుల్ లెంత్లో మనకి చూడొచ్చు క్రేప్ లైనింగ్ వస్తుంది అనమాట. లైనింగ్ కూడా కాటన్ కాదు, క్రేప్ లైనింగ్ ఉంటుంది. చాలా బాగుంటాయి లెహెంగాస్, అసలు వేసుకున్నా కూడా చాలా మంది గుడ్ రివ్యూస్ ఇచ్చారు. దట్ బడ్జెట్ ఫ్రెండ్లీ, మల్టిపుల్స్ ఉన్నాయి. సో బ్లౌజ్ కూడా చూడొచ్చు, ఆల్ ఓవర్ బ్లౌజ్ డార్క్ పింక్ కలర్లోనే వచ్చేస్తుంది అనమాట. అండ్ దుపట్టా వచ్చేసి గ్రీన్ కలర్ దుపట్టా హైలైట్ చేశారండి. చాలా బాగున్నాయి. 4 సైడ్స్ కూడాను మనకి స్కాలప్ బార్డర్ ఉంటుంది. అండ్ 2 సైడ్స్ వచ్చేసి మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీతో హైలైట్ చేసి ఇచ్చేసారనమాట. సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద లెహెంగా చూపిస్తున్నానండి. జస్ట్ హ్యావ్ లుక్. సో రా మ్యాంగో ఫ్యాబ్రిక్లో చాక్లెట్ బ్రౌన్ కలర్లో తీసుకొచ్చేసాము. రా మ్యాంగో ఫ్యాబ్రిక్లో కూడా టస్సర్ జార్జెట్ డిజైన్ అనేది తీసుకున్నామండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి పైతనీ బార్డర్స్ లాగా వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లెమింగో అండ్ బర్డ్స్ డిజైన్ అండి. 2 బర్డ్స్ కాంబినేషన్తో మనకి బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా హైలైట్ చేశారు. మంచి చాక్లెట్ బ్రౌన్ వస్తుంది. అండ్ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఈక్వల్ సైజ్ బార్డర్స్ వస్తాయండి మనకి. 2 సైడ్స్ కూడాను చక్కగా ఈక్వల్ బార్డర్స్ ఉంటాయి. అండ్ బార్డర్లో కూడా చూసినట్లయితే కంప్లీట్ బర్డ్స్ అండ్ మీనాకారీతో హైలైట్ చేయడం జరిగిందనమాట. ఫ్లెమింగో కానీ బర్డ్, ప్యారెట్ ఇవన్నీ కూడా మీనాకారీ తీసుకొని మనకి హైలైట్ చేశారు. పళ్ళు వచ్చేసి సింపుల్ అండ్ క్లాసీ పళ్ళు ఇన్ గోల్డెన్ కలర్ జరీ ఇచ్చేసారు. సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి కడీ బార్డర్ ఇచ్చేసారండి ఇట్లాగా. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాబ్ సూన్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ కలర్ అండి, మంచి హల్దీ ఎల్లో వస్తుంది. మష్రూ సాటిన్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా ఈ లైన్స్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా వీవింగ్లోనే ఉంటుందండి. చాలా చాలా లైట్ వెయిట్ శారీ అనమాట. మష్రూ సాటిన్స్లో ది బెస్ట్ లైట్ వెయిట్ శారీ అని చెప్పచ్చు. ఆల్ ఓవర్ శారీ మనకి ఇట్లానే లైన్స్ ప్యాటర్న్ అండ్ రిచ్ పళ్ళు. మనకి ఇదంతా కూడా హెవీ ఫ్లోరల్ ప్యాటర్న్లో పళ్ళు తీసుకున్నారు కదా, సో ఇదంతా కూడా రిచ్ పళ్ళు ఉంటుంది. సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ ఎట్లా వస్తుంది అనేది కూడా చూపిస్తాను. ఇట్లా మనకి అక్కడక్కడ ఫ్లవర్ బంచెస్ లాగా తీసుకొని ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే బంచెస్ వస్తాయండి. చాలా అంటే చాలా లైట్ వెయిట్ బాడీ హగ్గీ ఉండే ఫ్యాబ్రిక్ అనమాట. మష్రూ సాటిన్, దట్ టు ఇన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్ సూన్. థ్యాంక్ యూ. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి, ఇన్ సెమీ చినియా పట్టు ఫ్యాబ్రిక్లో తీసుకున్నాము. చాలా బాగుంటుంది. త్రూ అవుట్ ద శారీ మనకి హెవీ వీవింగ్ ఉంటుంది. అసలు కాంబినేషన్ కూడా చూడండి, బ్యూటిఫుల్ రెడ్ కలర్కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని హైలైట్ చేశారు. సో ఒక్కసారి శారీని డిస్క్రైబ్ చేసే ముందు స్టాక్ చూపిస్తాను చూడొచ్చు. 20 పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి, పర్టికులర్లీ రెడ్ అండ్ పింక్ కలర్. సో చూడండి, అండ్ కమింగ్ టు ద శారీ. సో బ్యూటిఫుల్ శారీ. త్రూ అవుట్ ద శారీ మనకి క్రిపో ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు. శారీ అంతా కూడా లైట్ సిల్వర్ కలర్ జరీ ఉంటుంది. ఫాలోడ్ బై ద బ్యూటిఫుల్ మీనాకారి ఫ్లవర్ బంచెస్ తీసుకొని అయితే హైలైట్ చేశారనమాట. ఆల్ ఓవర్ శారీ మనకి వీవింగ్తో ఉంటుంది. అండ్ షోల్డర్ పార్ట్ వచ్చేసి చక్కగా బేబీ పింక్ కలర్లో స్మాల్ బార్డర్ ఇచ్చారు. కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో. కంప్లీట్ మ్యాంగో ప్యాటర్న్ తీసుకొని మనకి బార్డర్ అంతా కూడా హైలైట్ అయింది. సో రిచ్ పళ్ళు ఉంటుంది మనకి, కంప్లీట్ మ్యాంగో ప్యాటర్న్లోనే రిచ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి చక్కగా సిల్వర్ కలర్ బ్రొకేట్ ప్యాటర్న్లో వస్తుంది అనమాట. సో చినియా పట్టు ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే. చాలా బాగుంది. మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. గ్రాబ్స్.
హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అయితే మళ్ళీ వచ్చేసామండి. సో ఇది వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ రా మ్యాంగోలో తీసుకున్నాము. సో చూడొచ్చు, కాంబినేషన్ అయితే చాలా బాగుంది. శారీ మంచి మెరూన్ రెడ్ కలర్కి పర్పుల్ కలర్ బార్డర్లో తీసుకున్నారనమాట, లావెండర్లో. దట్టు శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న జెరీ, గోల్డెన్ కలర్ జెరీ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు. టూ సైడ్స్ వచ్చేసి సాటిన్ బార్డర్స్ వస్తాయండి. చూడొచ్చు, యూ కెన్ సీ ద ఫీల్. కంప్లీట్ గా కూడా సాటిన్ బార్డర్ ఉంటుంది. సాటిన్ బార్డర్ మీద కూడా మనకి ఫ్లోరల్ అంతా కూడా వీవింగ్ వస్తుంది. సో షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నారు, కింద వచ్చేసి చక్కగా బిగ్ బార్డర్ వచ్చేసింది. సో పళ్ళు కూడా మనకి చాలా బాగుందండి, మంచి రిచ్ పళ్ళు తీసుకొని హైలైట్ చేశారు లావెండర్ లో, విత్ హ్యాండ్మేడ్ టాజిల్స్ వచ్చేసినాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా లావెండర్ లోనే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారండి. సో మనకి బార్డర్ కావాలి అంటే సాటిన్ బార్డర్, ప్లెయిన్ బార్డర్ వస్తుంది. అదర్వైజ్ యూ కెన్ గో విత్ ద కాంజీవరం బార్డర్ వస్తుంది అనమాట. మనకి టూ సైడ్స్ కూడా ఇట్లాగా ప్లెయిన్ బార్డర్ తీసుకున్నారు హ్యాండ్స్ కి. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో ఫర్ దిస్ కాంజీవరం బార్డర్ ఆల్సో. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. ఐ విల్ జస్ట్ షో యూ ద స్టాక్. సో మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అనమాట. సో అందరికీ శారీస్ అయితే అందుతాయి. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్ సూన్. థ్యాంక్ యూ. సో వన్ మోర్ నైస్ కాంబినేషన్, మంచి ఆరెంజ్ కలర్ కి వైలెట్ కలర్ బార్డర్ అండి. అసలు ఆరెంజ్ కి వైలెట్ కలర్ బార్డర్ చాలా చాలా బాగుంటుంది. అండ్ లైట్ వెయిట్ లో నారాయణపేట పట్టు వస్తుంది, విత్ పైతనీ బార్డర్స్ వస్తాయి, పైతనీ పళ్ళు వస్తుంది. బార్డర్ వచ్చేసి మనకి ప్యూర్ నారాయణపేట శారీస్ కి ఏదైతే బార్డర్ తీసుకున్నామో సేమ్ బార్డర్ అనేది వచ్చేసిందండి. రిచ్ శారీ అండి, అసలు కంప్లీట్ అంటే కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఉంటుంది అనమాట కట్టుకున్నా కూడా. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్స్ కి బార్డర్స్ అండి. సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో వన్ మోర్ నైస్ శారీ, సాటిన్ అండి, మష్రూ సాటిన్ వస్తుంది అనమాట. సో ఈ పర్టిక్యులర్ డిజైన్ లో అండి ఎన్ని ఎంక్వైరీస్ అనండి, అసలు ఎంత మంది అడుగుతున్నారు అసలుకి. ఇప్పుడు దాకా మన దగ్గర ఉన్న కలర్స్ అన్ని కూడా అడుగుతూనే ఉన్నారు. సో ఇది వచ్చేసి కొత్త కలర్ యాడ్ చేశారనమాట, మంచి లావెండర్. అండ్ మనకి ఈ పర్టికులర్ శారీలో బార్డర్ ఆఫ్ ద శారీ అయితే హైలైట్ చేస్తూ ఇచ్చారనమాట. కంప్లీట్ మీనాకారీ తీసుకొని మనకి బార్డర్ ఇచ్చేసారు. అండ్ కాంజీవరం బార్డర్ వస్తుంది. ఈ లైట్ సిల్వర్ కలర్ జెరీ అండి, కంప్లీట్ గోల్డెన్ కలర్ కాదు, అందుకని కంప్లీట్ సిల్వర్ కాదు, లైట్ గోల్డెన్ కలర్ జెరీతో వచ్చేస్తుంది. మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుందండి, బ్యూటిఫుల్ పళ్ళు వచ్చేసింది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ మష్రూ సాటిన్ లోనే వస్తుంది, హ్యాండ్స్ కి బార్డర్ అండి. సో సింగిల్ పీసెస్ ఉంటాయండి మోస్ట్ ప్రాబబ్లీ, బికాస్ దీస్ ఆర్ ఆల్ కాస్ట్లీడ్ ఐటమ్ కాబట్టి సింగిల్సే ఉంటాయి. సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ లుక్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి, మనందరికీ ఇట్లా చూడంగానే ఎన్ని శారీస్ ఉన్నా కూడా కళ్ళు దీని మీదకే వెళ్ళిపోతాయి అనమాట, డార్క్ వైలెట్ కలర్ మీదకి. సో చూడండి ఎంత బాగుందో, కంప్లీట్ టైగర్ డిజైన్ అండి, బ్యూటిఫుల్ ఉంటుంది. అసలు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. శారీ అంతా కూడా వర్టికల్ జెరీ లైన్స్ తీసుకున్నారు. అండ్ మనకి డిజైన్ చూడండి, ఇదంతా కూడా వీవింగ్ వస్తుందండి. శారీ మీద అంతా కూడా గోల్డెన్ కలర్ జెరీ వాడారు. అండ్ బార్డర్స్ చూడండి, టూ సైడ్స్ కూడా మనకి చక్కగా ఈక్వల్ సైజ్ బార్డర్స్. అండ్ కమింగ్ టు ద డీటెయిలింగ్ ఆఫ్ ద బార్డర్ చూడండి, ఇదంతా కూడా మనకి మీనాకారి, ఒకటి సిల్వర్ కలర్ అండ్ ఒకటి వచ్చేసి గోల్డెన్ కలర్ వేరియేషన్ చేయించడం, మనకి డార్క్ గోల్డెన్ కలర్, ఎల్లోయిష్ గోల్డెన్ కలర్ లో తీసుకొని హైలైట్ చేశారండి టైగర్ ని. సో పళ్ళు కూడా మనకి బ్యూటిఫుల్ రిచ్ పళ్ళు ఉంటుంది. సో శారీ హెవీగా ఇచ్చారు కాబట్టి మనకి బ్లౌజ్ అనేది సింపుల్ గా ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారండి. సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ లుక్. సో కోటా సిల్క్ అండి, లాస్ట్ టైం కోటా సిల్క్ ఫ్యాబ్రిక్ లో మనం ఈ పర్టికులర్ ప్యాటర్న్ అప్లోడ్ చేసినప్పుడు చాలా మంది ఎంక్వైరీస్ అండి, ఎన్ని ఎంక్వైరీస్ వచ్చినాయో అండి, లిటరల్లీ మళ్ళీ కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు. సో మళ్ళీ కూడా ఐటమ్ అయితే తీసుకొచ్చేసాము, బ్యూటిఫుల్ శారీస్. సో అన్ని కూడా మల్టిపుల్స్ అయితే లేవండి, జస్ట్ 1 to 2 పీసెస్ మాత్రమే ఉంటాయి. ఆల్ ఓవర్ కోటా వస్తుంది, సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ లో మనకి చిన్న చిన్న బర్డ్స్ ప్యాటర్న్ తీసుకొని ఆల్ ఓవర్ వీవింగ్ తో వస్తుంది అనమాట శారీ. అండ్ బార్డర్ చూడండి ఎంత బాగుందో, చాలా క్లాసీ బార్డర్ ఇచ్చేసారు. పళ్ళు కూడా మనకి బ్యూటిఫుల్ బ్రొకేట్ ప్యాటర్న్ లో పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ అండి, కల్నేత టోన్ లో వస్తుంది. బార్డర్ కలర్ అండ్ శారీ కలర్ ని మిక్సింగ్ చేస్తూ మనకి కల్నేత టోన్ లో బ్లౌజ్ ఇచ్చేసారు, విత్ బ్యూటిఫుల్ బార్డర్ ఫర్ ద హ్యాండ్స్. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ.